నంద్యాల జిల్లా డోన్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడిందని స్థానికులు తెలిపారు. ఈ ఘర్షణలో ఓబులేషు, మధు గ్యాంగ్ ఆరుగురిపై దాడి చేశారు. ఈ ఘర్షణలో గాయపడిన ఖాదర్ చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులు మోహరించారు. మా అమ్మ మా పెద్దయ్య విషెస్ చెప్పేకి న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేకి వచ్చుంటే ఒక అన్న ఆపి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారా? మా ఊరికి వస్తున్నారు అని రాయి తీసుకొని తలకాయ మీద కొట్టారు. అందరు వెళ్ళిన తర్వాత మా నలుగురు ఉన్నాం, ముగ్గురు తమ్ముళ్ళు, నేను ఒక దాని ఉంటే డోర్లు బల అని కొట్టారు. మాకు భయం అవుతుంది. అందుకని మా అమ్మ వాళ్ళు వచ్చి తీసుకెళ్దామని వస్తే మా బాబాయ్ని, ముగ్గురు బాబాయ్ని అట్లే కొట్టి మా డాడీని కూడా అట్లే కొట్టి చంపేశారు. నంద్యాల జిల్లా డోన్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడిందని స్థానికులు తెలిపారు. ఈ ఘర్షణలో ఓబులేషు, మధు గ్యాంగ్ ఆరుగురిపై దాడి చేశారు. ఈ ఘర్షణలో గాయపడిన ఖాదర్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సత్యన్న అందిస్తారు. సత్యన్న. థ్యాంక్ యూ పద్మ. నిన్న నూతన సంవత్సరం సంబంధించిన వేడుకకు సంబంధించి డోన్ లోనే ఉంగరానిగుంటలో, డోన్ మండలం ఉంగరానిగుంటలో ఖాదర్ వాళ్ళ ఇంట్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. అంటే నూతన సంవత్సర వేడుకల్లో డీజే సౌండ్ తో వీళ్ళంతా కూడా సంబరాలు జరుపుకుంటుండగా ఆ ఉంగరానిగుంటలో ఉన్నటువంటి చిన్న మధ్య అనేటువంటి వాళ్ళు, ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఆ కుమారులు కలిసి వాళ్ళతో గొడవకు దిగారు. ఈ గొడవ చిలికి గాలవ అనే ఈ రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. దీంతో చిన్న మధ్యకి సంబంధించిన వాళ్ళు, చిన్న మధ్యకి సంబంధించిన కుమారులు మరికొంతమంది కలిసి ఈ ఖాదర్ వాళ్ళ ఇంటి పైన మూకుమ్మడిగా దాడి చేశారు. రాడ్లు, తర్వాత రాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటిపై విసిరారు. తర్వాత పెద్ద గందరగోళం సృష్టించారు. పెద్ద ఎత్తున గొడవ జరిగింది. రాత్రి మధ్యరాత్రిలో ఈ గొడవ జరిగింది. ఈ గొడవలో ఈ రెండు వర్గాలకు సంబంధించిన గొడవలో ఖాదరు బాగా తీవ్రంగా గాయపడ్డాడు. ఖాదర్తో పాటు అతని కుమారుడు కూడా గాయపడ్డదని తెలుస్తోంది. మొత్తానికి ఇక్కడ ఏంటంటే ఖాదర్కి సంబంధించిన వాళ్ళు కానీ, ఈ ఖాదర్ అనేటువంటి ఆయన ఎరుక సామాజిక వర్గానికి చెందిన వాడు, చిన్నమతి అనేటువంటి వాళ్ళు వాల్మీకి అంటే బోయ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఈ రెండు వర్గాల మధ్య గతంలోనే వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. పాత కక్షలు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ పాత కక్షలను ఈ రోజు అంటే నూతన సంవత్సర వేడుకకు సంబంధించి దీన్ని ఒక సాఫ్ గా తీసుకొని వాళ్ళ ఇంటిపై దాడి చేసినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. వాళ్ళు సంతానం జరుపుకుంటుంటే వీళ్ళు దాడి చేయడం అనేటువంటిది ఈ పాత కక్షల నేపథ్యంలోనే జరిగినట్టు తెలుస్తా ఉంది. ఈ చిన్న మధ్య అనేటువంటి అతని పైన గతంలో అనేక కేసులు ఉన్నాయి. అతను రౌడీ షీటర్ గా కూడా నమోదు చేయడం జరిగింది. ఆ చిన్న మధ్యకి సంబంధించిన కుమారుని ఈసారి రంగంలోకి దిగి ఈ సంబంధించిన పాత కక్షలకు సంబంధించి నేపథ్యంలో ఈ ఖాదర్ వారింటిపై దాడి చేయడం జరిగింది. మొత్తానికి సంబంధించి ఏమైనా అంటే ఈ సంబరాల మీద పోతుందనే దాంతోనే ఈ ఎరుక సామాజిక వర్గాల మీద ఈ వాల్మీకి వర్గాలు పై దాడి చేయడం జరిగింది. దీంతో ఆ ఉంగాడిగుంటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ మృతుడు చనిపోయినటువంటి ఖాదరు తీవ్ర గాయాలతో ఉంటే ఆయన కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కర్నూలు ఆసుపత్రిలో ఆయన మృతి చెందడం జరిగింది. ఆయన మృతి చెందడంతో ఖాదర్ సంబంధించిన బంధువులు కానీ, మిగతా వాళ్ళు కానీ, ఎరుక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా ఉంగరానిగుంటలోకి చేరుకొని వీళ్ళు దాడి చేసిన వాళ్ళపైన కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆ రోడ్ల పైన బైఠాయించడం జరిగింది. అదే పోలీస్ స్టేషన్ ముందు కూడా వీళ్ళు బైఠాయించడం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. వాళ్ళని కఠినంగా శిక్షించాలా, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళంతా డిమాండ్ చేస్తా ఉన్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ సత్యన్న.